వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్యాక్స్ రేట్స్. సో ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇండివిజువల్కి అయితే ఏజ్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇండివిజువల్కి అయితే స్లాబ్ రేట్స్ ఉంటాయి. కంపెనీ, ఫామ్ ఇలాంటి వాటికైతే స్లాబ్ రేట్స్ కాకుండా ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. సో స్లాబ్ రేట్స్ అనేవి ఏజ్ ప్రకారం అని చెప్పాం కదా. ఏజ్ అంటే ఎలా, సూపర్ సీనియర్ సిటిజన్, సీనియర్ సిటిజన్, నార్మల్ సిటిజన్ ఇలా ఉంటుంది. సూపర్ సీనియర్ సిటిజన్ అంటే ఎంత ఏజ్ వాళ్ళు. సో సూపర్ సీనియర్ సిటిజన్ అంటే 8 years 60 years. సో సూపర్ సీనియర్ సిటిజన్ అంటే 80 years కంటే అబోవ్ ఏజ్ ఉన్నవాళ్ళు. సీనియర్ సిటిజన్స్ అంటే 80 years బిలో వాళ్ళు. 60 years నుంచి 80 years లోపు వాళ్ళు సీనియర్ సిటిజన్ అంటే. సూపర్ సీనియర్ సిటిజన్ అంటే 80 years కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు. సీనియర్ సిటిజన్ అంటే 60 years నుంచి 80 years లోపు ఉన్నవాళ్ళు. నార్మల్ సిటిజన్ అంటే 60 years కంటే తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు. సో స్లాబ్ రేట్స్ అంటే మనకు వచ్చిన ఇన్కమ్ని బట్టి ఇన్కమ్ని బట్టి మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో సూపర్ సీనియర్ సిటిజన్కి అయితే ట్యాక్స్ రేట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ 5 lakhs లోపు ఉంటే కనుక వాళ్ళకి ట్యాక్స్ రేట్ అనేది లేదు, వాళ్ళకి ట్యాక్స్ రేట్ అనేది నిల్. సూపర్ సీనియర్ సిటిజన్కి 5 lakhs లోపు ఉంటే నిల్. 5 lakhs కంటే ఎక్కువ ఉన్నాయి, 5 lakhs to 10 lakhs అయితే 20% ఆఫ్ టోటల్ ఇన్కమ్. అబోవ్ 10 lakhs అయితే 30% ఆఫ్ టోటల్ ఇన్కమ్. సో ఏంటంటే వాడికి ఇప్పుడు సపోజ్ 7 lakhs ఉందనుకోండి, వాడికి వచ్చిన ఇన్కమ్ ఫస్ట్ 5 lakhsలో నిల్లు, నెక్స్ట్ 2 lakhsలో 20%. ఆ 20% 2 lakhs మీద వేసి ఎంతైతే వస్తుందో అది మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనమాట. సో ఏంటంటే ఫస్ట్ 5 lakhsకి నిల్లు, 5 lakhs to 10 lakhs లోపు అయితే, అంటే వాడి ఇన్కమ్ 10 lakhs అనుకోండి. 10 lakhs అనుకుంటే ఫస్ట్ 5 lakhsకి నిల్లు, నెక్స్ట్ 5 lakhs to 10 lakhs అంటే నెక్స్ట్ 5 lakhsకి 20%. అంటే వాడి ఇన్కమ్ 10 lakhs అయితే 5 lakhsకి మనం పే చేయాలి. ఆ 5 lakhs మీద 20% పే చేస్తే అదే ట్యాక్సిబుల్ ఇన్కమ్, దాని మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్ సీనియర్ సిటిజన్కి అబోవ్ 10 lakhs కనుక ఉంటే 30% ఆఫ్ ఇన్కమ్ అనేది వాడికి ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనమాట. సో ఏంటంటే వాడి ఇన్కమ్ సపోజ్ 12 lakhs ఉందనుకోండి, ఫస్ట్ 5 lakhsకి నిల్లు, అంటే ఫస్ట్ 5 lakhsకి వాడు జీరో, ట్యాక్స్ ఏం పే చేయని అవసరం లేదు. నెక్స్ట్ 5 lakhs అంటే ఫస్ట్ 5 lakhs పోయింది, నెక్స్ట్ 5 lakhs నుంచి 10 lakhs అంటే నెక్స్ట్ 5 lakhs మీద 20% వేయాలి. 12 lakhs అనుకోండి, 10 lakhs పోయినాయి, ఫస్ట్ 5 lakhs నెక్స్ట్ 5 lakhs, నెక్స్ట్ 12 lakhs వాడి ఇన్కమ్ అనుకోండి. ఇక్కడ ఒక 5 lakhs, ఇక్కడ ఒక 5 lakhs పోయినాయి, ఇక్కడ 5 lakhsకి జీరో వచ్చింది, ఇక్కడ 5 lakhsకి 20%, ఇంకా మిగిలింది ఎంత అంటే 2 lakhs మీద 30%. సో ఈ 5 lakhs మీద 20% ఎంత వచ్చింది, నెక్స్ట్ 2 lakhs మీద 30% ఎంత వచ్చింది, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వస్తే అంత అది ట్యాక్సిబుల్ ఇన్కమ్, అంత ట్యాక్స్ మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సిటిజన్ అంటే 60 years నుంచి 80 years లోపు వాళ్ళు, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 60 years నుంచి 79 years ఉన్న వాళ్ళ వరకు ఈ ప్రొవిజన్ అప్లై అవుతుంది. వీళ్ళేంటంటే సీనియర్ సిటిజన్. సో ఇన్కమ్ అనేది 3 lakhs లోపు ఉండాలి. సీనియర్ సిటిజన్స్ అంటే వీళ్ళకి బెనిఫిట్ ఎక్కువ, 5 lakhs లోపు ఉంటే వాళ్ళకి నిల్లు. కానీ నార్మల్ సిటిజన్కి అయితే, మామూలు సీనియర్ సిటిజన్కి అయితే 3 lakhs అనమాట స్టార్టింగ్. అప్ టు 3 lakhs అంటే వాడి ఇన్కమ్ అనేది 3 lakhs లోపే ఉంటే పర్ ఇయర్ వాడికి నిల్ అనమాట. 3 lakhs నుంచి 5 lakhs అయితే 5%, 5 lakhs నుంచి 10 lakhs లోపు ఉంటే కనుక 20%, అబోవ్ 10 lakhs అయితే 30%. సో ఏంటంటే వాడికి సపోజ్ ఒక 5 lakhs ఇన్కమ్ ఉందనుకోండి, ఫస్ట్ 3 lakhs మీద వాడు పే చేయాల్సిన అవసరం లేదు. సో 5 lakhsలోంచి 3 lakhs తీసేస్తే 2 lakhs వస్తుంది, 2 lakhs మీద 5% కట్టాలి. అదే సపోజ్ 10 lakhs ఉందనుకోండి, వాడి ఇన్కమ్ 10 lakhs ఉంటే ఆ సీనియర్ సిటిజన్కి వాడు ఫస్ట్ 3 lakhs మీద కట్టే పని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, వాడి ఇన్కమ్ 10 lakhs అనుకోండి, వాడు ఫస్ట్ 3 lakhs మీద అసలు ఏం కట్టే పని లేదు, జీరో.
నెక్స్ట్ 3 lakhs నుంచి 5 lakhs అంటే 2 lakhs. 2 lakhs మీద 5% కట్టాలి. ఇక్కడ 5 lakhs అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా ఎంత మిగిలిందంటే 5 lakhs. 5 lakhs మీద 20%. సో ఇక్కడ దాకా అయిపోయింది. సో వాడి ఇన్కమ్ 10 lakhs కాబట్టి ఇక్కడ దాకా 10 lakhs దాటితే అబౌట్ 10 lakhs రూల్ అప్లై అవుతుంది. సో సీనియర్ సిటిజన్ అంటే 60 years నుంచి 79 years ఉన్న వాళ్ళు. సో వాడి ఇన్కమ్ 3 lakhs ఉంటే వాడు పే చేయాల్సింది నిల్ అనమాట. ట్యాక్స్ పే చేయాల్సిన అవసరమే లేదు. ట్యాక్స్ రేట్ అనేది నిల్లు. వాడి ఇన్కమ్ కనుక 5 lakhs ఉంటే ఫస్ట్ 3 lakhs తీసేస్తే నెక్స్ట్ 2 lakhs ఉంటాయి. సో 2 lakhs మీద 5% పే చేయాలి. 3 lakhs to 5 lakhs ఉంటే 5%, 5 lakhs to 10 lakhs ఉంటే 20%, అబౌవ్ 10 lakhs అయితే 30%. ఫర్ సపోజ్ వాడి శాలరీ 12 lakhs అనుకోండి. ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం. ఇక్కడ సేమ్ అంతే. ఫస్ట్ 12 lakhsలో 10 lakhs ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ వచ్చింది ఎంత వాల్యూ ఉంటుందో అంత వాల్యూ లెస్ చేస్తే ఇంకెంత మిగులుతుంది? 2 lakhs మీద 30% వేయాలి. ఆ 30% వేసి ఈ 10 lakhsకి వచ్చిన ట్యాక్సిబుల్ ఇన్కమ్, ఈ 2 lakhsకి వచ్చిన ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి సీనియర్ సిటిజన్ ఎంత ట్యాక్స్ పే చేయాలనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ HUF, AOP ఆర్ BOI ఆర్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అంటే వీళ్ళందరికీ కూడా ఇది ఒకటే. ఒకవేళ నాన్ రెసిడెంట్ ఉన్నా కూడా ఈ రూలే అప్లై అవుతుంది. ఈ అబౌవ్ 2 rules అనేది అప్లై అవ్వదు. వాళ్ళకి అబౌవ్ బెనిఫిట్స్ అనేది అప్లై అవ్వదు. ఎందుకంటే వీళ్ళు సీనియర్ సిటిజన్, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు వస్తారు. సో వీళ్ళకి బెనిఫిట్ అనేది ఎక్కువ ఇవ్వాలి కాబట్టి వీళ్ళ శాలరీ 3 lakhs ఉంటే నిల్లు. ఇక్కడైతే ఇంకా 5 lakhs ఉంటే నిల్లు. ఇక్కడ అలా కాదు. 2,50,000 వస్తే మాత్రమే నిల్లు. 2,50,000 నుంచి 5 lakhs ఉంటే 5%, 5 lakhs నుండి 5 lakhs to 10 lakhs అయితే 20%, అబౌవ్ 10 lakhs అయితే 30%. సో ఇక్కడ ఏంటంటే వీడి ఏజ్ లిమిట్ వచ్చి 60 years కంటే తక్కువ ఉండాలి. 61 year ఉన్నా సరే ఈ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. 60 years లోపు ఉండాలి. సో ఏంటంటే 60 years లోపు అంటే 59 years లెక్క వేసుకోవాలి. సో వీడి ట్యాక్స్ రేట్స్ వచ్చేసి అప్ టు 2,50,000 అయితే మామూలు నార్మల్ ఇండివిజువల్కి, నార్మల్ ఏజ్ ఉన్న వాళ్ళకి వాడి ట్యాక్స్ రేట్ అనేది నిల్లు. 2,50,000 నుంచి 5 lakhs లోపు అయితే 5%, 5 lakhs to 10 lakhs అయితే 20%, అబౌవ్ 10 lakhs అయితే 30%. ఇదన్నమాట. సో సపోజ్ వాడి ఇన్కమ్ వచ్చేసి 5 lakhs ఉందనుకోండి. ఫస్ట్ 2,50,000 మీద నిల్లు ఉంది. సో వాడి ఇన్కమ్ వచ్చేసి 5 lakhs. సో 5 lakhs నుంచి 2,50,000 తీసేస్తే 2,50,000 ఉంటుంది. 2,50,000 మీద 5% వేస్తే ఎంత వస్తుందో అది వాడి ట్యాక్సిబుల్ ఇన్కమ్. ఫర్ సపోజ్ వాడి ఇన్కమ్ 10 lakhs ఉందనుకోండి. ఆ 10 lakhsని మనం క్యాలిక్యులేట్ ఎలా చేస్తామంటే వాడి ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సపరేట్ చేసుకోండి ఇలా. ఫస్ట్ 2 lakhs మీద 2,50,000 మీద 0, నెక్స్ట్ 5 lakhs మీద నెక్స్ట్ 2,50,000 మీద 5%. ఇక్కడ 2,50, 5 lakhs అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మిగిలింది ఎంత అంటే ఇంకా 5 lakhs. ఆ 5 lakhs మీద 20%, ఆ 5 lakhs మీద 20%. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందో దాని ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటాం ఆ నార్మల్ ఇండివిజువల్కి. సో దాంతో ట్యాక్స్ రేట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకొకసారి బ్రీఫ్గా చూద్దామంటే ఏజ్ లిమిట్ వచ్చేసి సీనియర్ సిటిజనా, సూపర్ సీనియర్ సిటిజనా, నార్మల్ సిటిజనా అని చూసుకోవాలి. ట్యాక్స్ రేట్స్ చూసుకునేటప్పుడు 60 years నుంచి 80 years లోపు ఉంటే ఎవరంటారు అంటే సీనియర్ సిటిజన్. 80 years దాటితే కనుక సూపర్ సీనియర్ సిటిజన్. మామూలు నార్మల్ ఇండివిజువల్కి అయితే 60 years లోపు ఎంత ఏజ్ ఉన్నా, 15 years ఉన్నాయి, 20 years ఉన్నాయి, 49 years ఉన్నాయి, 59 years ఉన్నంత వరకు కూడా వాళ్ళు నార్మల్ సిటిజనే. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిబేట్ అంటే ఏమిటంటే డిస్కౌంట్. సో ఇది రిబేట్ అనేది ఎవరికి అప్లై అవుతుందంటే రెసిడెంట్ ఇండివిజువల్. సో ఇది ఏంటంటే రిబేట్ అనేది ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి HUF వీళ్ళకి అప్లై అవ్వదు. రిబేట్ అనేది ఒక డిస్కౌంట్ అనమాట.
సో అప్లికబుల్ టు రెసిడెంట్ ఇండివిజువల్. సో వాడి ఇన్కమ్ అనేది 5 lakhs లోపే ఉండాలి రిబేట్ అనేది తీసుకోవాలంటే. అంటే వాడు డిస్కౌంట్ తీసుకోవాలంటే వాడుకున్న ఇన్కమ్ అనేది 5 lakhs లోపు మాత్రమే ఉండాలి. 5 lakh కంటే ఒక్క 1 రూపీ ఎక్కువ ఉన్నా సరే వాడు ఆ డిస్కౌంట్కి నాట్ ఎలిజిబుల్. సో వాడు ట్యాక్సిబుల్ 100% ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. వాడు ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంది, ఫర్ సపోజ్ ట్యాక్స్ లయబిలిటీ కనుక 10,000 ఉందనుకోండి, ఆ 10,000 2,50,000 అని కంపేర్ చేసుకొని విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 10,000. సో అప్పుడు వాడికి వచ్చే డిస్కౌంట్ ఎంత అంటే 12,500 రాదు, 10,000 మాత్రమే వస్తుంది. సో రిబేట్కి ఏంటంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి 5 lakhs లిమిట్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ కండిషన్ విచ్ ఎవర్ ఈజ్ ఎలియర్. సో క్వాంటమ్ ఆఫ్ రిబేట్ అంటే లోయర్ ఆఫ్ ద ఫాలోయింగ్: 100% ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆర్ 12,500. దీన్ని రిబేట్ అంటాం. ఇది డిస్కౌంట్ అనమాట. మన టోటల్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి ఒకవేళ సపోజ్ 10,000 వచ్చింది అనుకోండి, 10,000 ఆర్ 12,500 ఏది లెస్ ఉంటే అది అంటే 10,000 మన ట్యాక్స్ లయబిలిటీ టోటల్ ట్యాక్స్ లయబిలిటీలోంచి 10,000 తీసేస్తాం. సపోజ్ ఇది 13,000 ఉందనుకోండి, మన డిస్కౌంట్ వచ్చేసి 12,500 ఉంటుంది. దీనికంటే 1 రూపీ కూడా ఎక్కువ రాదు. సో రిబేట్ అంటే ఇది డిస్కౌంట్. నెక్స్ట్ వచ్చేసి సర్ఛార్జ్. సర్ఛార్జ్ అంటే ఏమిటంటే ఎక్స్ట్రా ఛార్జ్. సో సర్ఛార్జ్ ఇట్ ఈస్ ట్యాక్స్డ్ ఆఫ్టర్ రిబేట్. మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రిబేట్ తర్వాత మాత్రమే సర్ఛార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేయగలం. రిబేట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మాత్రమే సర్ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయగలం. సర్ఛార్జ్ ఈజ్ ఫర్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 50 lakhs. మన రిబేట్ అయితే 5 lakhs, కానీ సర్ఛార్జ్ అయితే 50 lakhs దాటిన తర్వాత ఎంత అయితే ఉంటుందో దాని ఆ ఇన్కమ్ ఉన్న పర్సన్స్కి మాత్రమే సర్ఛార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సర్ఛార్జ్ అంటే ఎక్స్ట్రా ఛార్జ్. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. హెల్త్ అంటే అప్లికబుల్ ఆన్ ఆల్ ఎస్ఎస్సీస్ రేట్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అంటే మన హెల్త్కి, మన ఆరోగ్యానికి, మన చదువుకి మనం పే చేసే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్నే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అంటాం. సో అది అన్ని ఎస్ఎస్సీస్కి అప్లై అవుతుంది. అండ్ ఆల్ ఎస్ఎస్సీస్ అంటే ఇక్కడ ఇండివిజువల్, పార్ట్నర్షిప్ ఫామ్, కంపెనీ, ఏఓపి, బిఓఐ, హెచ్యుఎఫ్ ఎవరైనా సరే, ఎవరున్నా సరే, ఏ ఎస్ఎస్సీ అయినా సరే వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ సెస్ అనేది సేమ్ ఉంటుంది. అది 4% ఆఫ్ ట్యాక్స్ ఆఫ్టర్ సర్ఛార్జ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మీద 4% అనేది ఎడ్యుకేషన్ సెస్ వేస్తాం, అప్లికబుల్ టు ఆల్ ఎస్ఎస్సీస్. అది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. సర్ఛార్జ్ ఇంకోసారి చూసుకోండి. సర్ఛార్జ్ అంటే ఎక్స్ట్రా ఛార్జ్. సర్ఛార్జ్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామంటే మన రిబేట్ తీసుకున్న తర్వాత మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకా సర్ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాడి ఇన్కమ్ అనేది 50 lakhs దాటి ఉండాలి. ఆ ఎస్ఎస్సీ ఇన్కమ్ అనేది 50 lakhs దాటి ఉంటే మాత్రమే సర్ఛార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. 50 lakhs కంటే తక్కువ ఉంటే వాడు నార్మల్ ఇండివిజువల్ లెక్కే వస్తాడు. పెద్ద వాళ్ళు మాత్రమే సర్ఛార్జ్ అంటే ఎక్స్ట్రా ఛార్జ్, కట్టాల్సిన దానికంటే ఎక్కువ కట్టాలని. అండ్ నెక్స్ట్ ఈ వీడియో ఎండింగ్లో చూద్దాం సర్ఛార్జ్ అంటే ఇంకా డీటెయిల్గా. సో మార్జినల్ రిలీఫ్ అంటే ఏంటి? మనకు పెరిగిన ఇన్కమ్ కంటే కట్టాల్సిన ట్యాక్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ట్యాక్స్ వాళ్ళు రిలీఫ్ ఇస్తారు. సో మనకి పెరిగిన ఇన్కమ్ ఇంక్రీజ్ అయిన ఇన్కమ్ కంటే కూడా కట్టాల్సిన సర్ఛార్జ్ కనుక ఎక్కువ అయితే, అంటే సర్ఛార్జ్ అంటే ఎక్స్ట్రా ఛార్జ్. మనకి 20,000 పెరిగింది అనుకో, మనం కట్టాల్సింది 1,30,000లా మనకున్న దానికంటే ఎక్కువ కనుక సర్ఛార్జ్ కట్టాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తామంటే మార్జినల్ రిలీఫ్ చేస్తాం. మార్జినల్ రిలీఫ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే క్యాలిక్యులేటెడ్ సర్ఛార్జ్, మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చిన సర్ఛార్జ్ మైనస్ 70% ఆఫ్ ఇన్కమ్ మైనస్ 50 lakhs. మార్జినల్ రిలీఫ్ కూడా అంతే. 50 lakhs 1 crore, 1 crore, 2 crore,
అబోవ్ 3 crore ఈ దాటి ఉన్న వాళ్ళకి మాత్రమే మార్జినల్ రిలీఫ్ అనేది వస్తుంది. ఇంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి 50 lakhs ఉన్న వాళ్ళ 50 lakhs బిలో ఉన్న వాళ్ళకైతే మార్జినల్ రిలీఫ్ రాదు. సో మార్జినల్ రిలీఫ్ అంటే మనకు వచ్చిన ఇన్కమ్ కంటే, మనకు పెరిగిన ఇన్కమ్ కంటే కూడా మనకు కట్టాల్సిన ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఎక్సీడ్స్ ట్యాక్స్ లయబిలిటీ అన్నప్పుడు మాత్రమే ఈ మార్జినల్ రిలీఫ్ అనేది యూస్ అవుతుంది. సో అది ఏ ఇండివిజువల్కి అయితే 50 lakhs కంటే ఎక్కువ కనుక శాలరీ ఉంటుందో, ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే మార్జినల్ రిలీఫ్కి ఎలిజిబుల్. మార్జినల్ రిలీఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే క్యాలిక్యులేటెడ్ సర్చార్జ్ మైనస్ 50% ఆఫ్ ఇన్కమ్ మైనస్ 50 lakhs. సో మన ఇన్కమ్ కనుక ఇది పాజిటివ్ రావాలి ఎప్పుడు కూడా. మన ఇన్కమ్ కనుక 70 lakhs ఉండి 70 lakhsలోంచి 50 lakhs తీసేస్తే 20 lakhs వస్తుంది. ఆ 20 lakhs మీద 70% క్యాలిక్యులేట్ చేయాలి. సో మళ్ళీ దాన్ని సర్చార్జ్లోంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన సర్చార్జ్లోంచి ఈ వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ వాల్యూని లెస్ చేస్తే వచ్చిందే మార్జినల్ రిలీఫ్. సో ఈ రిలీఫ్ ఎవరు ఇస్తారంటే గవర్నమెంట్ ఇస్తుంది ఎస్ఎస్సికి. వాడి బర్డన్ పెరగకుండా, ఎందుకంటే వాడికి ఉన్న ఇన్కమ్ కంటే వాడు పే చేయాల్సిన ట్యాక్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాడికి మార్జినల్ రిలీఫ్ అనేది ఇస్తుంది. ఎస్ఎస్సిస్కి ఇస్తుందంటే వాడి టోటల్ ఇన్కమ్ అనేది 50 lakhs కంటే ఎక్కువ ఉన్న ఎస్ఎస్సిస్కి మాత్రమే ఇస్తుంది. 50 lakhs 1 crore 2 crores 3 crores వీటికంటే ఎక్కువ ఉన్న ఎస్ఎస్సిస్కి మాత్రమే మార్జినల్ రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ ఏ పర్సన్ అయితే రిబేట్ తీసుకుంటాడో ఆ పర్సన్కి మాత్రం 50 lakhs ఉన్నని 50 lakhs ఉన్ని 1 crore ఉన్ని 2 crore ఉన్ని వాడికి మాత్రం మార్జినల్ రిలీఫ్ రాదు. రిబేట్ తీసుకున్న ఏ పర్సన్కైనా సరే మార్జినల్ రిలీఫ్ రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ రేట్స్ ఫర్ ఫార్మ్ ఆర్ ఎల్ఎల్పి పార్ట్నర్షిప్. సో ఫార్మ్ అన్నా పార్ట్నర్షిప్ ఫార్మ్ అన్నా ఏదన్నా ఒకటే. ఫార్మ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పార్ట్నర్స్. ఇది మనకి అకౌంట్స్లో వస్తుంది, లాలో వస్తుంది. సో ఫార్మ్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్. సో పార్ట్నర్షిప్ ఫామ్లో మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ట్యాక్స్ ఎలా పే చేయాలి అంటే వాళ్ళకి ఇలా స్లాబ్ రేట్స్ ఉండవు. ఇండివిజువల్కి ఉన్నట్టు 5%, 10%, 15%, 20% ఇలా ఉండదు. సో వీళ్ళకి ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, ఫ్లాట్ రేట్ ఉంటుంది. సో వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ మీద డైరెక్ట్గా 30% అనేది ట్యాక్స్ పే చేయాలి. వాళ్ళకి 10 lakhs ఉందనుకోండి, 10 lakhs మీద 30% పే చేయాలి. అప్పుడు వచ్చిన అమౌంట్ ఎంత అయితే ఉంటుందో వాళ్ళకి అది ట్యాక్స్బుల్ ఇన్కమ్, అంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంత ట్యాక్స్ లయబిలిటీ. అండ్ ఫామ్కి వచ్చేసి సర్చార్జ్ వచ్చేసి ఫామ్కి కానీ ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. అంటే వాళ్ళ పార్ట్నర్షిప్ ఫామ్ అనేది ఇంత టైం వరకు అనేది పెట్టుకుంటారు. ఇంత డ్యూరేషన్, ఇంత టైం వరకే అనేది వాళ్ళ ఉంటుంది. అంత టైం వరకే పెట్టుకుంటారు. ఎల్ఎల్పి పార్ట్నర్షిప్ అంటే వాళ్ళ ట్యాక్స్ రేట్ కూడా 30%. నార్మల్ ఫామ్ అయినా 30% ట్యాక్స్ రేట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్చార్జ్. ఫామ్కి సర్చార్జ్ వచ్చేసి 12%. 12% ఆఫ్ ట్యాక్స్, 12% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే వాళ్ళు పే చేయాల్సిన ఇన్కమ్ ట్యాక్స్కి ఇప్పుడు సపోజ్ 10 lakhs అన్నాం. 10 lakhs మీద 30% అంటే ఎంత వస్తుంది? 30,000 వస్తుంది. ఆ 30,000 మీద 12% చేయాలి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద పే చేయాలి, ఇన్కమ్ మీద కాదు. ఇఫ్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 1 crore, ఇఫ్ నాట్ ఎక్సీడ్స్ నో సర్చార్జ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాడికి ఇప్పుడు మా సర్చార్జ్ తీసుకోవాలంటే నార్మల్గా 50 lakhs దాటి ఉండాలని చెప్పి ఇండివిజువల్కి చెప్పారు. కానీ ఫామ్కి ఏం చెప్పారంటే 1 crore దాటి ఉండాలి సర్చార్జ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే. అంటే సర్చార్జ్ అంటే ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాలి అంటే వాడు 1 crore కంటే ఎక్కువ ఇన్కమ్ ఉండాలి, వాడు యాన్యువల్ ఇన్కమ్. అప్పుడు మాత్రమే వాడికి సర్చార్జ్ క్యాలిక్యులేట్ చేస్తారు గవర్నమెంట్ అనేది. ఇండివిజువల్కి అయితే 50 lakhs, ఫామ్కి అయితే 1 crore. 1 crore కనుక 1 crore కంటే తక్కువ 1 rupee ఉన్నా సరే వాడికి సర్చార్జ్ రాదు. వాడు ఓన్లీ ట్యాక్స్, వాడి ఇన్కమ్ మీద 30% ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. ఒకవేళ 1 crore కంటే 1 rupee ఎక్కువ ఉన్నా సరే 12% సర్చార్జ్ యాడ్ చేసి ఆ ట్యాక్స్ 30%, ఈ 12% ఆన్ ట్యాక్స్. ఇది సర్చార్జ్ అంటే ఏంటంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనమాట. మనకి ట్యాక్స్ పే చేస్తే ఎంత వస్తుంది? 10 lakhs మీద 30% చేస్తే 30,000 వస్తుంది. ఆ 30,000 మీద 12% చేయాలి.
అది ఫామ్కి అనమాట. ఫామ్కి వచ్చేసి మార్జినల్ రిలీఫ్ అవైలబుల్గా ఉంటుంది. ఫామ్కి కూడా మార్జినల్ రిలీఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ సెస్ ఇందాక చెప్పాం కదా, ఎడ్యుకేషన్ సెస్ అనేది అప్లికబుల్ టు ఆల్ ఎస్ఎస్సీస్. సో ఎడ్యుకేషన్ సెస్ అనేది 4% ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్టర్ సర్చార్జ్. సర్చార్జు, రిబేటు, సర్చార్జు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లాస్ట్లో మార్జినల్ రిలీఫ్ కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లాస్ట్లో ఆ ట్యాక్సిబుల్ ఇన్కమ్ మీద 4% అనేది ఎడ్యుకేషన్ సెస్ అనేది మనం యాడ్ చేయాలి. సో ఇది ఫామ్కి వచ్చేసి ట్యాక్స్ రేట్. నెక్స్ట్ కంపెనీకి ట్యాక్స్ రేట్. సో ఇన్ కేస్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీస్ అనేవి రెండు రకాలు ఉంటాయి. డొమెస్టిక్ కంపెనీ, ఫారిన్ కంపెనీ. ఫారిన్ కంపెనీ అంటే ఇండియాలో ఉండే కంపెనీస్ కాదు, ఫారిన్లో ఉండే కంపెనీస్. ఫారిన్ లాస్ ప్రకారం ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి. డొమెస్టిక్ కంపెనీస్ అంటే మన ఇండియన్ లా ప్రకారం ఆ కంపెనీ అనేది ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. అండ్ ట్యాక్స్ రేట్స్ టు కంపెనీ ఏంటంటే, కంపెనీ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ డొమెస్టిక్ కంపెనీ, నెక్స్ట్ ఫారిన్ కంపెనీ. సో డొమెస్టిక్ కంపెనీ అంటే ఇండియన్ లాస్ని ఫాలో అయి ఉంటుంది, అది ఇండియాలో ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. ఫారిన్ కంపెనీ అంటే ఫారిన్ లాస్ ప్రకారం ఫారిన్లో ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది, కాకపోతే వాడు ఆఫీస్ అనేది ఇండియాలో ఉండొచ్చు. సో డొమెస్టిక్ కంపెనీ వచ్చేసేసి నార్మల్గా అయితే 30% ఉంటుంది ట్యాక్స్ రేట్ అనేది. నార్మల్గా కాకుండా ఎక్సెప్షనల్ కేసు ఏంటంటే టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్. వాడు అమ్మిన సేల్స్ కానీ లేకపోతే వాడికి వచ్చిన ఇన్కమ్ కానీ డస్ నాట్ ఎక్సీడ్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 2018 and 19 డస్ నాట్ ఎక్సీడ్ 400 crores. సో 2018 and 19లో ఆ ఇయర్లో 400 crores కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఇప్పుడు 400 crores కంటే 401 crores ఉందనుకోండి, అప్పుడు ఇది రాదు, ఇది వస్తుంది, 30% వస్తుంది. 400 crores బిలో 400 crores ఉండాలి. ఇన్ ఎనీ అదర్ కేస్ 30%. ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ కంపెనీ అయితే 40%. సో డొమెస్టిక్ కంపెనీకి వాళ్ళ ఇన్కమ్ అనేది 400 crores లోపు ఉండాలి. 400 crores దాటిందంటే 30%, 400 crores లోపు ఉంటే కనుక 25%. అదే ఫారిన్ కంపెనీ అనుకోండి 40% ట్యాక్స్ పే చేయాలి. సో ఇవన్నీ డొమెస్టిక్ కంపెనీస్ కాబట్టి, అంటే మన ఇండియాలో ఉన్న కంపెనీస్కి మనం ఎక్కువ బెనిఫిట్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళకి ట్యాక్స్ రేట్ అనేది తగ్గించారు. అదే ఫారిన్ కంపెనీ అనుకోండి, ఇండియాలో ఉండే కంపెనీస్ కాదు, ఫారిన్ కంపెనీస్. సో వాటి దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవాలి గవర్నమెంట్ అనే ఉద్దేశంతో 40% అనమాట. సో డొమెస్టిక్ కంపెనీకి 400 crores బిలో ఉంటే 25%, 400 crores అబోవ్ ఉంటే 30%, ఫారిన్ కంపెనీ అయితే 40%. అది వచ్చేసి ట్యాక్స్ రేట్స్ టు ద కంపెనీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీకి సర్చార్జ్ అనమాట. సో ఇందాక చెప్పిన ప్రకారం అయితే రేట్స్ అయితే 400 crores లోపు ఉంటే 25% అన్న. ఇక్కడ రేట్స్ 400 కాదు, 10 crores లోపు ఉంటే 1 crore to 10 crores ఉంటే అబోవ్ 10 crore. సో ఇఫ్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 10 crores, సో వాడి ఇన్కమ్ అనేది అంటే ఇది కంపెనీకి ట్యాక్స్ రేట్స్ అనమాట. సో ట్యాక్స్ రేట్స్ అయిపోయినాయి, ఇప్పుడు సర్చార్జ్ అంటే వాడి ఇన్కమ్ 10 crores దాటి ఉంటే కనుక, టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 10 crores అయితే అది ఇండియన్ కంపెనీ అయితే 12%, ఫారిన్ కంపెనీ అయితే 5% సర్చార్జ్. అండ్ ఇన్కమ్ అనేది 1 lakh నుంచి 10 lakhs లోపు ఉంటే వాడు పే చేయాల్సిన సర్చార్జ్ డొమెస్టిక్ కంపెనీ అయితే 7%, ఫారిన్ కంపెనీ అయితే 2%. ఇఫ్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 1 crore, ఇన్కమ్ అనేది 1 crore లోపే ఉంది, సో అప్పుడు సర్చార్జ్ అనేది డొమెస్టిక్ కంపెనీ పే చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఫారిన్ కంపెనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. లిమిట్ ఏదైతే 1 crore దాటితేనే వాడు సర్చార్జ్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సర్చార్జ్ అనేది టోటల్ ఇన్కమ్ 1 crore నుంచి 10 crores లోపు ఉంటే కనుక 7% డొమెస్టిక్ కంపెనీ పే చేయాలి. అదే 1 crore నుంచి 10 crores ఉంటే కనుక ఫారిన్ కంపెనీ అయితే 2%. ఇఫ్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 10 crores కనుక దాటితే డొమెస్టిక్ కంపెనీ 12% పే చేయాలి, ఫారిన్ కంపెనీ 5% పే చేయాలి. సర్చార్జ్ ఇంకోసారి చూడండి. ఇఫ్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 10 crores కనుక దాటితే ఫారిన్ కంపెనీ అయితే 12% సర్చార్జ్ పే చేయాలి,
ఫారిన్ కంపెనీ అయితే 5% సర్చార్జ్ పే చేయాలి. ఇఫ్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 1 crore నాట్ ఎక్సీడ్స్ 10 crores, 1 crore నుంచి 10 crore లోపు ఉంటే సర్చార్జ్ డొమెస్టిక్ కంపెనీ అయితే 7% పే చేయాలి, ఫారిన్ కంపెనీ అయితే 2% పే చేయాలి. సరే, ఏ కంపెనీ అయినా సరే 1 crore లోపు ఉంటే కనుక వాళ్ళు సర్చార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. మార్జినల్ రిలీఫ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫారిన్ కంపెనీకి అయినా సరే, డొమెస్టిక్ కంపెనీకి అయినా సరే. అండ్ 1 crore ఆర్ 10 crore అనేది ఇంపార్టెంట్ కాదు. 1 crore అయినా 10 crore అయినా సరే మార్జినల్ రిలీఫ్ అనేది కంపెనీకి ఉంటుంది. కంపెనీ అయినా సరే ఎడ్యుకేషన్ సెస్ అనేది 4% పే చేయాలి. ఆ 4% ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్టర్ సర్చార్జ్, ఇది కూడా కంపెనీ పే చేయాలి ఎడ్యుకేషన్ సెస్.